ఏంట్రా అల్లుడు ఆఫీస్లోకి వెళ్దాం ఇక్కడ రమ్మన్నావు? మాయా ఏంట్రా సిగరెట్ పడేసావు? మాయా తప్పు జరిగిపోయింది మాయా, తప్పు చేస్తాం మాయా. తప్పు జరిగిపోయిందా? రాత్రి ఆ అమ్మాయి అన్నం చూసి కాల్ చేయరావా? లే, నాకు తెలిసిన నీ కరువు గురించి. పాపం ఆ పతివేర్తలు నువ్వు చేసిన అగైతానికి ఎంత ఫీల్ అవుతుందని ఏంటో. రేపాలు కనబడితే ఈ అందమైన మొహాన్ని ఎలా చూపెట్టాలా? డూమ్లే ఆపరా అడిగిపోయింది. ఆ మాయా అసలు ఏం జరిగింది తెలుసుకోకుండా ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడతావు? అల్లుడు మాయా మొన్న వాళ్ళు మనకు చూపించిన సినిమా వేరు, నిన్న నాకు చూపించిన సినిమా వేరు మాయా. వాళ్ళు మనం అనుకున్నట్టు పొద్దున్నే లేచేసి మడికట్టు కట్టేసి పూజ గదిలోకి వెళ్ళే టైప్ కాదు మాయా. బిగినీస్ బీచ్ లో వదిలేసేవాడు కావాలే ఆ టైప్ మాయా. రాత్రి ఎంత గమ్మి గుర్తు లేకుండా పొద్దున్న లేస్తే హెడ్ఏక్ వస్తుందని హ్యాంగ్ ఓవర్ పెగ్ తాగే టైప్ మాయా వాళ్ళు. మాయా మామూలుగా హ్యాంగ్ ఓవర్ పెగ్ ఎంత అవుతారు? 40 ml 90 ml. మాయా వాళ్ళ హ్యాంగ్ ఓవర్ పెగ్గే 180 ml తాగుతారు మాయా. అసలు ఏం జరిగిందిరా అల్లుడు? చూడు నేను వచ్చేసా. ఈ పాటికి అగరత్తుల స్మెల్ రావాలే. ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది? తప్పిండుకు వచ్చేసామా? చంపేస్తా. చంపేస్తా నేను. రేయ్ నా మీదనే కేసు పెడతావంట్రా బోసిడికే? రేయ్ చంపేస్తా నిన్ను. ఏయ్ చేరా జాకెట్ నిక్కర్ ముందు స్టెప్ చంపేస్తా నిన్ను. జరుగుతుంది. గీత గారు, గీత గారు. రేయ్ సుబ్బారావు చంపేస్తా నిన్ను. రెంట్ అడిగావంటే రేయ్ సుబ్బిగా ఇంకోసారి నన్ను రెంట్ అడిగావంటే పిడకస్త కొడతావు. సీత గారు, సీత గారు. పక్కద బలంగా కొట్టిందే, మళ్ళీ పడుకుందేంటి? సీత గారు రెంట్ అడిగితే చంపేస్తా. ఇలా ఉన్నారేంట్రా అల్లుడు? నీ గుర్తు సేపేగా. మాయా ఇక్కడ తన్నింది కాబట్టి సరిపోయింది. ఇక్కడ తన్నుంటే నా పరిస్థితి ఏంటి మాయా? ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముంది, రూమ్ షిఫ్ట్ అయిపోదాం. త్వరగా ఒక మంచి రూమ్ చూడు మాయా, లేకపోతే అన్యాయంగా ఆడవాళ్ళ చేతిలో చచ్చిపోయినట్టు ఉంటుంది మాయా. ఇప్పుడే చెప్పావు, నేను ఏదో ఒకటి చేస్తాలే. ఐ విల్ సేవ్ యూ మై చైల్డ్ మాయా. ఐ విల్ సేవ్ యూ మై చైల్డ్. కార్తిక్. హాయ్ పొద్దు గారు. మీరేంటి ఇక్కడ? అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారని గల్లీ గల్లీ తిరుగుతూ ఉంటే ఒక బాబాయ్ చెప్పాడండి ఎక్కడ ఉంటారని. దొరికారా మరి? అండి దొరికారు. మరి ఇంకేం, వెళ్ళిపోవచ్చు కదా. ఎలాగో వచ్చాను కదా, పైకి రమ్మంటారా? కాసేపు మాట్లాడుకుందాం. వద్దొద్దు, నా రూమ్మేట్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు, నేనే కిందకు వస్తాలే. సరే అండి. చెప్పండి కార్తిక్ గారు, ఏదో మాట్లాడాలన్నారు. ఏం లేదండి, నార్మల్గా మాట్లాడుతూ పిలిచాను అంతే. ఓ అవును కార్తిక్ గారు, మీరు ఎక్కడుంటారు? ఇక్కడే పగ్గల్లీలో ఉంటాను. అయినా మీకు పని పాట ఏముండదా కార్తిక్ గారు? వీకెండ్ వస్తే హ్యాపీగా పార్టీ చేసుకుని పడుకోకుండా ఇలా గల్లీ గల్లీ వెంట, మార్కెట్ల వెంట అందమైన అమ్మాయిల కోసం తిరుగుతూ ఉంటారు. మీకేం తెలుసండి మా లవర్ లేని వాళ్ళ బాధ.
అబ్బో ఏంటో అంత బాధ. అయ్యో బాధ అంటారేంటండి? లవర్ లేని నాలంటోడి దగ్గర లవర్ ఉన్న నా ఫ్రెండ్ రోజు ఫోన్ మాట్లాడుతూ తన లవర్కి ముద్దులు పెడతా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? సింగిల్గా ఉన్న నేను సినిమాకి వెళ్తే రిలేషన్లో ఉన్న నా ఫ్రెండ్ పక్క సీట్ల వాళ్ళ లవర్తో రొమాన్స్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇందాక అడిగారు కదండి, వీకెండ్స్లో పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయకుండా ఎందుకు గల్లీ గల్లీలో తిరుగుతున్నామని. నా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్తో నా రూమ్లో రొమాన్స్ చేస్తూ ఉంటే నేను గల్లీలో కాక ఇంకెక్కడ తిరగాలండి? అంటే ఇప్పుడు ఫోన్లో ముద్దులు పెట్టుకోవడానికి, సినిమా హాల్లో పక్కన కూర్చోబెట్టుకొని గిల్లుకోవడానికి, రూమ్కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలంటారు, అంతే కదా? అందరూ లవ్ చేసేది అందుకే కదండి. అంటే సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటారు. మీరు మరీనండి, మన జీవితంలో లవ్వే లేదంటే మీరు పెళ్లి దాకా వెళ్ళిపోయారండి. బతుకుతున్నారు కదా గర్ల్ ఫ్రెండ్ కోసం, దొరుకుతుంది మీరు అన్నట్టుగానే. అంతా మీ ఆశీర్వాదం అండి. నా ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుందిలేండి. థ్యాంక్ యూ అండి. అవును, ఆఫీస్లో అనుకుంటుంటే విన్నాను మీరిదో రూమ్ కోసం సర్చింగ్ అంట కదా, దొరికిందా మరి? దొరికిందండి, షిఫ్ట్ కూడా అయ్యానండి. అవును, మీరు నాలా సింగిల్ అనుకుంటా, మీరు నాలాగే ఫీల్ అవుతారా అండి? నేను సింగిల్ అని మీకెవరు చెప్పారు? అంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అండి? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం అవుతుంది, వెళ్దామా? హా. ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా ఆఫీస్ కొలీగ్ కార్తీక్ అన్నయ్య అని, కాఫీకి పిలిస్తే వెళ్ళేసి వచ్చా. సరే అన్నయ్య, బాయ్. బాబోయ్, అబ్బా ఇంకా తగ్గలేదు ఇది. గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్. ఏంటి కార్తీక్ బాగా పడుకున్నట్టున్నావు, ముఖం వెలిగిపోతుంది. నిన్న మీరు ఇచ్చిన షాక్కి మీరు చేసే పనులకి నిద్రలా పడుతుంది పిశాచిల్లారా. పడుకున్నానండి. కార్తీక్, కిచెన్ లో టీ ఉంటుంది, వెళ్ళి తాగు. పర్లేదండి, నేను బయటికి వెళ్ళి తాగుతాను. అయ్యో అదేంటి కార్తీక్, ఫ్లాట్లో మనం ముగ్గురం ఉంటున్నాం, నువ్వు బయట తాగితే బాగోదు. ఎలాగో నీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి తాగు. ఇప్పుడు తాగకపోతే మళ్ళీ కొట్టిలా ఉన్నారు, తాగేత్తలా. వెళ్ళు కార్తీక్. సరే అండి. బాగుంది కదా? బాగుందండి. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుందండి. కార్తీక్, ఇలారా. ఒక 150 ఉంటే ఇవ్వు. నా దగ్గర లేవండి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? అయినా దేనికండి? టీ తాగావు కదా. టీకి డబ్బులా? బయట ఏమైనా ఫ్రీగా పోస్తారా టీ స్టాల్లో? పోయిరండి, కానీ బయట తాగితే 10 రూపీసే కదండి. అది రోడ్ పైన కార్తీక్, అదే కేఫ్ లో తాగుంటే 200 రూపీస్. ఇది కేఫే అనుకో. పైగా నువ్వు ఇద్దరు హాట్ అమ్మాయిలు చేసిన కాఫీ తాగుతున్నావు. మీరు హాట్గానే ఉన్నారు, టీ కాస్టే మరీ హాట్గా ఉంది. అదేంటి కార్తీక్, మన ముగ్గురం కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం, రెంట్ కూడా షేర్ చేసుకుంటున్నాం, అలాగే డైలీ ఖర్చులు కూడా షేర్ చేసుకుంటే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, రేపు ఇచ్చేస్తాను. మా దగ్గర స్కానర్ ఉంది. ఉందా?
అయిపోయిందండి. థ్యాంక్ యూ. కార్తీక్, చెప్పండి. నాకు కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉంది. ఏమనుకోకుండా నువ్వు సీత కలిసి ఇల్లు క్లీన్ చేస్తారా? అయ్యో లేదండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఏహే, క్లీన్ చేసి వెళ్ళవయ్యా. ఇంకో విషయం, నైట్ ఆ ఓనర్ తాగొచ్చి కక్కేశాడు నా రూమ్లో, అది కూడా క్లీన్ చేయి. సరే అండి. కార్తిక్, గీత ఎక్కడా? గీత ఇప్పుడే బయటికి వెళ్ళింది. మన ఇద్దరిని రూమ్ క్లీన్ చేయమని చెప్పిందండి. అయ్యో కార్తిక్, నాకు హెల్త్ బాగాలేదు, నువ్వే క్లీన్ చేసేవా? నైట్ అయితే ఫుల్ వేస్తారు, పొద్దునైతే నన్నేస్తారు. నైస్ కాన్సెప్ట్. ఇటు వెళ్దాం. గుడ్ మార్నింగ్ పద్దు గారు. ఏంటి ఇంత లేట్ వచ్చావు? నైట్ మెయిల్ చేసే కదా అందరికి, చూసుకోలేదా? చూశానండి. మరేంటి లేటు? వచ్చేదారిలో నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి, అందుకే లేట్ అయింది. ఛే, బుద్ధుందా కార్తిక్? ఎన్నో ఇలా సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటావు. బైక్ ట్రబుల్ ఇచ్చింది, కార్ బుక్ అవ్వలేదు, ఫ్లాట్ లో వాటర్ రావట్లేదు, ట్రాఫిక్ ఉంది. నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చో. నీ వల్ల సంజాయిషి చెప్పుకోలేక రోజు తిట్లు తినాల్సి వస్తుంది నేను. సారీ అండి, నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంది. అవును, ప్రాజెక్ట్ ఇచ్చింది ఏమైంది? వర్క్ చేస్తున్నా అండి. ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలి. దీనమ్మ పొట్టి నాళ్ళు పెడుతున్నా, చెప్తా దీని సంగతి. ఏంటి బయట ఏదో గొడవ అవుతున్నట్టుంది? ఇంకెవరు? ఆ పద్దే మా వాన్ తిడుతుంది. ఎందుకు? ఏదో 5 minutes లేట్కి వచ్చి మాత్రానా మరీ అంతలా తిడుతున్నా. బాగా ఓవర్ చేస్తుంది ఈ మధ్య. దాని టీం లీడర్ తీసేయ్. కుదరదు. ఎందుకు కుదరదు? మొన్న నేను చెప్తాను కదా టీం లీడర్ చేసావు, ఇప్పుడు నేనే చెప్తున్నా, తీసేయ్. నీ మాట నేను వినాలా, నా మాట నువ్వు వింటావా? నీ మాట నేను వినాలి కదా. పద్దుని టీం లీడర్గా తీయడం కుదరదు. సో అన్నీ మూసుకొని వెళ్ళి నీ పని చూసుకుంటే బాగుంటుంది. పో. చూస్తున్నా ఈ మధ్య ఆఫీసులో రూల్స్ అన్ని మారుతున్నాయి. నువ్వు నాకు ఇచ్చే మర్యాద కూడా మారుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నాలాంటి సిన్సియర్ వర్కర్లు కష్టపడి పనిచేయడం వల్లే నువ్వు ఇక్కడ ఏసీలో కూర్చుంటున్నావు. మేమంతా కలిసి ఒకరోజు ఆఫీస్ బంద్ చేస్తే నీకు కోట్లలో లాస్ వస్తుంది తెలుసా? అయ్యో బేబీ, ఎందుకంత అరుస్తున్నావు? దా కూర్చొని మాట్లాడుకుందాం దా.
నేనంటే భయం లేకుండా పోతుంది నీకు. నొప్పి 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 ఎరా బాలేదవా? ఎవడి వల్ల ఏసీ కింద కూర్చొని వర్క్ చేస్తున్నాడు ఆ? నొప్పి. లవ్ చేసిన పాపానికి పోనీలేని భరిస్తుంటే నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. ఒక క్లయింట్ కి మెయిల్ చేయటం రాదు, ఒక క్లయింట్ కి స్పెల్లింగ్ చెక్లు పంపడం చేత కాదు, కానీ నువ్వు నాకు చెప్తున్నావు. ఆ? నీ వల్ల మళ్ళీ నా కంపెనీకి లాస్. వదులు. ఏదో మెయిల్ పంపిస్తానన్నావు కదా, పంపించు. ఆఫీస్ కి పట్టిన పీడ పోతుంది, పంపించు. వదిలే రాక్షసి నొప్పి. పో పో. స్వప్నం, నీ సంగతి ఆ పద్దు సంగతి చూస్తా. పోరా బండోడా. అబ్బా అమ్మో, గట్టిగా పిండేసింది. సారీ రాలుడు, నేను చాలా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలా. ఏమైంది మాయా? పొద్దున పద్దు నేను తిట్టింది కదరా, అందుకే దాన్ని టీమ్ లీడర్గా తీసేమని చెప్పి స్వప్న కంప్లైంట్ ఇచ్చా. కానీ అదేమో స్కూల్లో పిల్లడు హెడ్ మాస్టర్ చూపిండినట్టు నా చెవంతా పిండేసింది. ఏది మాయా చూపి. చూడు. అల్లు అల్లు అల్లు. నేను చెప్పానా మాయా కంప్లైంట్ చేయమని? తప్పనాదే కదా, పొద్దున్న టైంకి రాలేదు, తిట్టింది. ఇందులో పద్దు తప్పే ఉంది. హలో, ఏంటి వర్క్ చేసుకోకుండా ఇక్కడ సోది పెడుతున్నారు? హలో, ఇది మా ఫ్రీ టైం, మేము ఏమైనా చేసుకోవచ్చు. సరే కానీ కార్తీక్, ఇందాక తిట్టినందుకు సారీ చెప్దామని వచ్చాను, మనసులో ఏం పెట్టుకోకే. ఓకే. మొత్తానికి అది ఒకేసాం. హే, నాకు ఆకలేస్తుంది, నువ్వేమైనా తింటావా? ఏం అవసరం లేదు, ఆల్రెడీ నేను తింటున్నా కదా. నాకు ఆకలేస్తుందిరా బాబు. ఛా, కూరగాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడు వండడానికి ఏమీ లేదు. ఏమైంది సీత, ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఇక్కడ వండడానికి ఏం లేవు. అవునా, బిర్యానీ ఆర్డర్ చేయాలా? సరే. ఓకే. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో చెప్పవే. ఎక్కడున్నావే? నేను బయట ఉన్నా కానీ ఏదైనా ఇంపార్టెంటా? ఏం లేదు, మన రూమ్ లో వండడానికి ఏం లేవు, వచ్చేటప్పుడు తీసుకురా. నాకు కొంచెం లేట్ అయ్యేలా ఉంది, నేను కార్తీక్తో చెప్తాలే, సరేనా? ఓకే. అమ్మయ్యా, వీడికి చేద్దాంలే. హలో కార్తీక్. గీత గారు చెప్పండి. ఇంట్లో కొంచెం కూరగాయలు అయిపోయినాయంట, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తావా? నాకు లేట్ అవుతుంది. అయ్యో అంతలా చెప్పాలా? మనకే కదండి, తీసుకొస్తాను. థ్యాంక్స్ కార్తీక్. ఓకే అండి. సరే కార్తీక్. One minute.
ఎవరిది బండి? ఏమోలే, మనకెందుకులే. ఎవడో ఉన్నట్టే ఉన్నాడు. హలో. హలో కార్తీక్, ఎక్కడున్నావు? నేను మన ఫ్లాట్ కిందే ఉన్నానండి. కార్తీక్, నువ్వేం అనుకోకపోతే ఒక 1 అవర్ ఆగిరావా? నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. తను నిన్ను చూస్తే నన్ను ఏదో అనుకుంటాడు. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. నాకు ఫోన్ చేయండి అవగానే.